Hello friends, na peru Suraj. Welcome back to my YouTube channel. I hope you are all doing absolutely fine. సో ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఒక ఫేస్ స్క్రబ్ గురించి తెలుసుకుందాం. సో అసలు ఒక ఫేస్ స్క్రబ్ అంటే ఏంటి, ఫేస్ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ మనం ఏ ఫేస్ స్క్రబ్ యూజ్ చేస్తే బాగుంటుంది మన ఫేస్కి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ తెలుసుకుందాం అసలు ఈ ఫేస్ స్క్రబ్ అంటే ఏంటి. సో ఫేస్ స్క్రబ్ అనేది మన ఫేస్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్స్ఫోలియేట్ అంటే మన పోర్స్ లోపల ఏదైనా డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా లాంటి ఏమైనా ఉన్న వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మనం ఎండలో ఎక్కువ తిరగడం వల్ల మన ఫేస్ మీద డెడ్ స్కిన్ సెల్స్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ డెడ్ స్కిన్ సెల్స్ ని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదే విధంగా మీ ఫేస్ మీద ఏమైనా బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్న వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మన ఫేస్ ని మంచి గ్లోగా, క్లీన్ గా ఉంచడానికి ఫేస్ స్క్రబ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మనం ఏ ఫేస్ స్క్రబ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక ఫేస్ స్క్రబ్ గురించి చెప్తాను. సో ఈ ఫేస్ స్క్రబ్ మీరు కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. సో ఆ ఫేస్ స్క్రబ్ పేరు ఏంటంటే హిప్స్టర్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ స్క్రబ్ విత్ మిల్క్ ప్రోటీన్ అండ్ వాల్నట్ స్క్రబ్. అంటే ఇందులో మీకు మిల్క్ ప్రోటీన్ అనేది ఉంటుంది అండ్ అలాగే వాల్నట్ స్క్రబ్ కూడా ఉంటుంది. వాల్నట్ స్క్రబ్ బీట్స్ కూడా ఉంటాయి. అవి మీ ఫేస్ ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఈ ఫేస్ స్క్రబ్ గురించి పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లైక్ దీని ఒక ప్యాకేజింగ్, దీని ఒక ఇంగ్రీడియంట్స్, అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, అండ్ దీన్ని మీరు యూజ్ చేయొచ్చా లేదా అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సో మరి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ప్యాకేజింగ్ మీరు చూసినట్లయితే, దీని ఒక ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు, మంచి ప్యాకేజింగ్ లో వస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ దీని ఒక బ్రాండ్ వచ్చి హిప్స్టర్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ స్క్రబ్. అండ్ దీని ఒక బెనిఫిట్స్ ఏంటంటే మీ ఫేస్ ని జెంట్లీ ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ పోర్స్ లోపల ఉన్న డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ ఫేస్ ని డీప్ క్లీన్ చేస్తుంది. అండ్ అదే విధంగా మీ ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి మీ ఫేస్ ని గ్లో ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి. సో దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు మెయిన్ మిల్క్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే వాల్నట్ స్క్రబ్ బీట్స్ అనేవి కూడా ఉంటాయి. సో అవి మీ ఫేస్ ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ ఫేస్ ని మంచి క్లీన్ గా గ్లో ఇవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇందులో మీకు పెరాబిన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్ లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఫ్రెండ్స్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి 350 అలా ఉంటుంది ఎంఆర్పి ప్రైస్. కానీ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటే దాని ఒక లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేసుకుంటే మీకు చాలా తక్కువ అమౌంట్ లో కూడా దొరికేస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ తెలుసుకుందాం ఈ ఫేస్ స్క్రబ్ ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేయడానికి ఫస్ట్ మీ ఫేస్ ని పూర్తిగా వాష్ చేసుకోవాలి. ఒక ఫేస్ వాష్ తో వాష్ చేసుకుని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం టవల్ డ్రై చేసుకోండి, పూర్తిగా డ్రై చేసుకోండి. అండ్ డ్రై చేసుకున్న తర్వాత ఈ ఫేస్ స్క్రబ్ ని యూజ్ చేయాలి. సో ఈ ఫేస్ స్క్రబ్ ఒక క్యాప్ ని మీరు ఓపెన్ చేసి దీని ఒక లోపల స్క్రబ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అండ్ చూసిన తర్వాత అప్లై చేసుకుని నేను మీకు చూపిస్తాను. సో దీని ఒక క్యాప్ ఓపెన్ చేస్తే సో మీరు చూడొచ్చు దీని ఒక ఫేస్ స్క్రబ్ ఏ విధంగా ఉంటుందో. యాక్టివేటెడ్ చార్కోల్ కాబట్టి ఇది చార్కోల్ కలర్ లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ దీని ఒక స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న స్మెల్ లాగా ఏమీ రాదు. దీని ఒక స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అండ్ దీని ఒక ప్యాకేజింగ్ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇందులో మీకు మెయిన్ యాక్టివేటెడ్ చార్కోల్ అనేది ఉంటుంది. సో చార్కోల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. చార్కోల్ మీ ఫేస్ లోపల ఉన్న పొల్యూషన్, బ్యాక్టీరియాని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే కొంచెం మీ ఫేస్ కి సరిపడే కొంచెం ఫేస్ స్క్రబ్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా నేను కొంచెం స్క్రబ్ అనేది తీసుకుంటాను. సో నా ఫేస్కి ఎంత స్క్రబ్ తీసుకుంటే సరిపోతుంది, సో మీ ఫేస్ కూడా ఎంత సరిపోతుందో కాయిన్ సైజ్ కొంచెం తీసుకోండి. అండ్ దీని ఒక బెనిఫిట్ ఏంటంటే ఈజీగా మీకు 1-2 మంత్స్ వరకు ఈజీగా ఈ ఫేస్ స్క్రబ్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ వీక్లీ 2 టైమ్స్ కనుక యూజ్ చేశారంటే సరిపోతుంది. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే కొంచెం మీ ఫేస్కి తీసుకుని ఈ విధంగా మొత్తం ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోండి. సో నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తానో అదే విధంగా అప్లై చేసుకోండి. సో అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి, జెంట్లీ మసాజ్ చేయాలి. గట్టిగా మసాజ్ చేయకూడదు, జెంట్లీ మసాజ్ చేయాలి. సో రౌండెడ్గా మసాజ్ చేసుకోవాలి, మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేయాలి. సో ఈ విధంగా మీరు 3 to 4 మినిట్స్ వరకు ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. సో ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పోర్స్ లోపల ఉన్న డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. అండ్ మీ ఫేస్ అనేది మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియా, బ్లాక్ హెడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మసాజ్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ వరకు స్లోగా మసాజ్ చేసుకోండి. సో నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక 2 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న టవల్ డ్రై చేసుకోండి. అండ్ వాష్ చేసిన తర్వాత మీరు చూస్తారు మీ ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి ఫ్రెష్ లుక్ వస్తుంది. అండ్ అలాగే ఆయిల్ ఫ్రీ లుక్ కూడా మీ ఫేస్ మీద వస్తుంది. సో నేను వెళ్తాను, వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఫేస్ స్క్రబ్ని మీరు యూజ్ చేయాలి. సో ఈ విధంగా కొంచెం ఫేస్ స్క్రబ్ తీసుకోండి, మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి అండ్ పూర్తిగా మసాజ్ చేయండి. ఒక 3-4 మినిట్స్ వరకు మసాజ్ చేయండి అండ్ మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు కాబట్టి మీరు డెఫినెట్గా ఈ ఫేస్ స్క్రబ్ని మీరు యూజ్ చేయొచ్చు. కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ, కానీ మీకు ఆన్లైన్లో మీకు తక్కువ అమౌంట్లో దొరికేస్తుంది. సో ఒకవేళ కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి అండ్ పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి, మర్చిపోకుండా ప్రెస్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఎక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్.